గోంగూర నారు చూసారా? ఎంత బాగా ఎదిగిందో. వేసిన థర్డ్ డే నుంచే మనకి మొక్కలనేవి పైకొచ్చేసాయన్నమాట. చాలా బావుంది. ఇదైతే ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర 2 ఏసామన్నమాట. 2 గూడా చాలా చాలా బావున్నాయన్నమాట మొక్కలు. మన సత్తుపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా రావచ్చు. మీ గోంగూర మొక్కలు నారు కావాలంటే కొన్ని వరకైతే ఇవ్వగలను. మీరెవరైనా మన సబ్స్క్రైబర్స్ చూస్తున్న వాళ్ళు గానీ, సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కానీ ఈ సత్తుపల్లి ఈ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌గా వచ్చి గోంగూర నారు తీసుకెళ్ళొచ్చు. హోమ్‌మేడ్ నారు ఇదేం మందేసి పెంచింది కాదు. ఏమేయలేదు నేనైతే అసలు. నార్మల్‌గా మనం చెరువు మట్టి నార్మల్ మట్టి దోలిచ్చి ఏసామనమాట. చాలా బాగా వచ్చాయి. లోతులో వేయకండి. మీరెప్పుడైనా నారు వేస్తే కొంచెం గుల్ల గుల్లగా తవ్వేసి, అట్లా ఎత్తులు జల్లేసి పైన పల్చగా మట్టేసేసి వాటరింగ్ చేయండి ఏసినెమ్మటే. అలాగే రోజు స్ప్రింక్లింగ్ చేసుకోండి. వాటర్ మరీ ఫోర్స్‌గా పట్టకుండా ఎత్తులు ఎగిరిపోకుండా మెల్లగా స్ప్రింక్లింగ్ చేసుకుంటే మీకు మంచిగా వస్తదనమాట. నారేదైనా మేము ఫస్ట్ తోటకూర, బచ్చల కూర అవన్నీ వేసినప్పుడు తెలియక బాగా లోతులో వేసామనమాట. లోతులో వేస్తే ఆల్మోస్ట్ అది 2 మంత్స్ అయిపోతుంది ఇప్పటికి చిన్న కుదుళ్ళే పైకొచ్చాయి. సో, అందుకే మేమేం చేసామంటే గోంగూర పైనే వేసాము. పైనే వేయంగానే మంచిగా వచ్చిందనమాట. సో, మీరు కూడా అదే పని చేయండి. కొంచెం గుల్లగా తవ్వేసి ఏమీ అవసరం లేదు. నారేసేసి దాని మీద వాటర్ పెట్టేసుకోండి. ఇత్తులేసేసి వాటర్ జల్లేసుకొని స్ప్రింకిల్ చేసేసుకోండి. వచ్చేస్తది. థ్యాంక్ యూ.